దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు, నాకు వండి పెట్టండి అని అంటది. వండి పెడితే బేసినడు తినే, ఎట్ట తింటుందో తెలియదు, ఎట్ట తింటాడో తెలియదు. నాకు చికెన్ వండండి అని అడిగి 2 కేజీలు 3 కేజీలు చికెన్ అని తినేస్తుంది. ఎట్లా? వారిలో ఉన్నటువంటి ఆ దురాత్మ, ఆ చెడ్డ ఆత్మ చేసేటటువంటి క్రియలు అన్నమాట ఇవన్నీ. ఇవి బయటకు కనపడుతుంటాయి, కొంతమందిలో బయటకు కనపడుతుంటాయి. వాళ్ళు గాయపరుచుకుంటుంటారు, కొంతమంది కొట్టుకుంటుంటారు. దెయ్యం పని ఇది. కొంతమంది చచ్చిపోవటానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు, చచ్చిపోతారు కూడా కొంతమంది. దురాత్మల పనులు ఇవన్నీ భూమి మీద ఉంచడం అన్నమాట వాడు. ఇవి బయటగా కనపడతా ఉంటాయి. కొన్ని దురాత్మలు, కొన్ని దెయ్యాలు పడిపోతా, గిలగిలా కొట్టుకుంటా, గందరగోళం అవుతా, పిచ్చి పిచ్చిగా అరుస్తా, వాళ్ళు పేర్లు కూడా చెప్తుంటారు. ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఏం పేర్లు చెప్పు? ఎవరు నువ్వు అనగా నేను. ఎవరు నువ్వు చెప్పు? నేను. చెప్పు ఎవరు నువ్వు? నేను పలానా సుబ్బమ్మని అని అంటది. అనగానే మీరేమనుకుంటారంటే ఆ చచ్చిపోయిన సుబ్బమ్మే కదా అనుకుంటారు. నోనో, నీకు నాకు తెలిసిన పేర్లే చెప్తాడు చూడండి దాదాపు ఆ దురాత్మ. ఎందుకో తెలుసా? నువ్వు భయపడాలి, నువ్వు కూడా లొంగిపోవాలి. ఎవరు? నేను పలానా ఎంకయ్యని, మొన్న చచ్చిపోయాను కదా, ఈయన్ని పట్టుకున్నా. ఎందుకంటే మనల్ని భయపెట్టడానికి దెయ్యాలు చేసే పనులు అన్నమాట, ఈ దురాత్మలు చేసే పనులు అంతే. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి. వాటిల్ని వదిలించటానికి యేసయ్య ఒక్కడు మాత్రమే సమర్థుడు. దేవునికి స్తోత్రం.